హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనర్జీ సూర్య. 2018లో దుర్లభ్ కశ్యప్ అనే యువకుడు సినిమాల్లో గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ చూసి ప్రభావితమై ఒక విచిత్రమైన స్టైల్లో ఆయుధాలు పట్టుకుని ఫోటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చూసి అట్రాక్ట్ అయిన కొంతమంది మైనర్ పిల్లలు అతనితో చేరారు. వాళ్ళందరితో కలిసి డీ గ్యాంగ్ ఏర్పాటు చేసి రౌడీ దందాలు మొదలుపెట్టాడు. డబ్బిస్తే ఎవరివైనా సరే కాళ్ళు చేతులు నరుకుతానని, మర్డర్లు కూడా చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. మార్కెట్లో బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి డబ్బు ఇవ్వను అన్నందుకు అతన్ని కత్తితో నడి రోడ్డుపై పొడిచాడు. దీంతో 2018లో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అతని గ్యాంగ్ని జువెనైల్ హోమ్కి తరలించారు. జైలు నుండి విడుదలయ్యాక కూడా ఒక గన్ తీసుకొని మునుపటి కంటే ఎక్కువగా నేరాలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో 2020 సెప్టెంబర్లో ఇతని ఆపోజిట్ గ్యాంగ్ ఇతన్ని నడి రోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు. అప్పటికి ఇతని వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రం. దుర్లభ హత్య తర్వాత ఎవరైనా ఆయుధాలు పట్టుకుని రోడ్డుపైకి వస్తే ఎన్కౌంటర్లు చేస్తామని పోలీసులు రౌడీ గ్యాంగ్లను హెచ్చరించారు. కానీ ఎవరైనా వింటేగా ఈ రోజుకి కూడా దుర్లభ్ కశ్యప్ పేరు పైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు క్రియేట్ చేసి ఈ పిల్ల రౌడీని ఒక హీరోని చేస్తూ వీడియోలు క్రియేట్ చేసి మేము డీ గ్యాంగ్ మనుషులమని చెప్పుకుంటున్నారు. అంటే మనుషుల్ని చంపాలి, రౌడీలాగా గ్యాంగ్స్టర్ లాగా అవ్వాలి అనుకున్న ఒక క్రూరమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటున్నారు చాలా మంది యువత ఈ రోజుకి కూడా. అతనికి ఉజ్జయిన్ మహాకాల్ అని పేరు పెట్టి మరీ వీడియోలు చేస్తున్నారు. రౌడీయిజంని ఇష్టపడుతున్నారు. ఒక తాజా వార్త ఏమిటంటే దుర్లభ్ కశ్యప్ గ్యాంగ్ ఇప్పుడు జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్తో కూడా చేతులు కలిపారని తెలుస్తుంది. ఈ గ్యాంగ్లో ఉన్న యువకుల వయసు కూడా 23 నుండి 24 సంవత్సరాలు మాత్రం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన జరుగుతున్న క్రైమ్స్లో ఎక్కువగా పాల్గొంటున్నది 18 నుండి 24 సంవత్సరాల వయసు గల యువతే. గల్లీలో గ్యాంగ్స్ ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విచిత్రమైన డిక్షన్లో ధమ్కి ఇచ్చే డైలాగ్స్ చెప్తూ కొన్నిసార్లు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు నేటి యువత. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉండటం, ముఖ్యంగా టీనేజ్ యువత ఎక్కువ ఆకర్షితులు అవ్వడం మూలంగా వాళ్ళ మెప్పు కోసం, ఫేమ్ కోసం ఇలా రెచ్చిపోతున్నారు. ఈ సంస్కృతి హైదరాబాద్లో చాలా దారుణంగా పాకిపోయింది. గంజాయికి అలవాటు పడి వీధుల్లో వీరంగం సృష్టించడం, దాడులు చేయడం, బైక్ స్టంట్స్ చేయడం, హత్యలకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. 8 నెలల క్రితం హైదరాబాద్ రసూల్పురాలో పాన్ షాప్ వద్ద 4 వరంగల్కు చెందిన యువకులు పక్కకి జరగమన్నందుకు ఒక 10వ తరగతి పిల్లవాడిని కత్తితో పొడిచి హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు హంతకుల్ని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 12న మేడ్చల్లో నదీం అనే యువకుడిని మద్యం మత్తులో అతని స్నేహితులే రాడ్డుతో తల మీద కొట్టి మరీ చంపేశారు. హైదరాబాద్ అబిడ్స్ ఏరియాలో 2 మైనర్లు తెల్లవారుజామున ఒక లాయర్ని కత్తితో బెదిరించి అతని స్మార్ట్ ఫోన్ ఎత్తుకెళ్లారు. రాయచోట్లోని ఉర్దూ పాఠశాలలో ఎజాజ్ అహ్మద్ అనే ఫిజిక్స్ టీచర్ను 9వ తరగతి విద్యార్థులు కొట్టి చంపేశారు. ఏప్రిల్ నెలలో హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతంలో 2 యువకులు ఒక వ్యక్తిని కిరాతకంగా చంపి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేశారు. హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలోనే చంపేశాడు ఒక దుండగు. ఇక అత్యాచారాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో రోజుకొక అత్యాచార కేసు నమోదవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు జరిగాయి. 100 నేరాలు జరిగితే అందులో 70% నేరగాళ్ళు యువతి. యువతలో ఈ నేర ప్రవృత్తికి కారణాలేంటి? ఇందుకు ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. సినిమాల ప్రభావం ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1980లో రిలీజ్ అయిన శంకరాభరణం సినిమా చూసి చాలా మంది సంగీతం నేర్చుకున్నట్లు, 1983లో రిలీజ్ అయిన సాగర సంగమం సినిమా చూసి నాట్యం నేర్చుకున్నట్లు, రౌడీజాన్ని హీరోయిజంగా చూపించే సినిమాల ప్రభావం నేటి యువత మీద ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు హీరో క్యారెక్టర్కి కొన్ని సింపతీలు ఉండేవి. హీరో అంటే ప్రజలకు మంచి చేయడమో, గొప్ప క్యారెక్టర్ కలిగి ఉండడం ఇలాగ డిజైన్ చేసేవాళ్ళు. ఇంకొంచెం వెనక్కి వెళితే దాసరి నారాయణరావు లాంటి దర్శకులు సమాజంలో ఉన్న కొన్ని అసాంఘిక విషయాలపై విమర్శనాత్మక సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఆ ఎర ముగిసింది. రియాలిటీ, నేటివిటీ పేరుతో నోటితో చెప్పలేని బూతులతో, హద్దులు దాటే శృంగార సన్నివేశాలతో హీరోలను ఏకంగా ఒంటి నిండా శత్రువులను చంపిన రక్తంతో తడిసి నడుచుకుంటూ వస్తుంటే మ్యూజిక్తో ఆ సీన్ ఎలివేషన్ ఇచ్చి యువత మెదళ్లలో వయలెన్స్ విషబీజాలను నాటుతున్నారు కొందరు దర్శకులు. 2012లో నేషనల్ క్రైమ్ బ్యూరో పట్టుకున్న చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన యంగ్ క్రిమినల్స్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా చూసి ఇన్స్పైర్ అయినట్టుగా చెప్పారని పోలీసులు వెల్లడించారు. కొంతమంది సినిమాలు చూసి కూడా దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. కేరళలో 2007 డిసెంబర్ 20న కొంతమంది యువ నేరగాలు ఒక పాత రెస్టారెంట్ని అద్దెకు తీసుకున్నారు. ఆ రెస్టారెంట్ 2nd ఫ్లోర్లో మలబార్ బ్యాంక్ ఉంది. అక్కడ కొత్త రెస్టారెంట్ పెడతామని వర్క్ అండర్ రెనోవేషన్ అని బోర్డు పెట్టారు. కానీ వాళ్ళు లోపల 2nd ఫ్లోర్లో ఉన్న బ్యాంకుకి కన్నం తవ్వి గ్యాస్ కట్టర్తో లాకర్స్ ఓపెన్ చేసి బంగారం, డబ్బు దోపిడీ చేశారు. వాళ్ళు పట్టుబడ్డాక ప్రశ్నిస్తే ధూమ్ 2 సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి దొంగతనం చేశామని పోలీసులకు వివరించారు. ఇది వరుస. ఇక్కడ ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో సినిమాల్లో, సోషల్ మీడియాలో అమ్మాయిల మర్మాంగాల గురించి, అలాగే అమ్మాయిలంటే కేవలం అబ్బాయిలను మోసం చేస్తారని, అందరూ ఆడవాళ్ళు అంతేనని నీచంగా ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేయడం ద్వారా యువత, చిన్నపిల్లల మనసుల్లో ఆడపిల్లల పట్ల పితృస్వామ్య భావజాలంతో కూడిన ఒక చులకన భావాన్ని నింపుతున్నారు. దీనివల్ల 16-17 ఏళ్లకే ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు.
ఇలాంటి ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలో మైనర్ పిల్లలకు సోషల్ మీడియా నియంత్రించారు, పూర్తిగా బ్యాన్ చేశారు. ఇది ఇలా ఉంటే గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మత్తు ఈ 4 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు రవాణా అయి పోలీసుల చేతికి చిక్కిన మాదక ద్రవ్యాల విలువ 8.4 కోట్లు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఈ మధ్య గంజాయి మత్తులో హత్యలు, దాడులు ఎక్కువయ్యాయి. చాలా మంది యువకులను ఈ విషయంలో వాళ్ళను ప్రశ్నిస్తే శివుడు కూడా గంజాయి తాగాడని, అందుకే మేము తాగుతున్నామని చెప్పడం. నార్త్లో శివుడికి సంబంధించినటువంటి సాంగ్స్ అన్ని గంజాయి రిలేటెడ్గా ఉండటం, అది యువతను ఆకర్షించడం కూడా ఒక కారణం. ఇలా గంజాయి విషయంలో తలతిక్క సమాధానం చెప్పే యువత అదే శివుడు విషం కూడా తాగాడు కదా అంటే మాత్రం నీళ్లు నములుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా నార్త్ నుండి ఇక్కడికి పని కోసం వచ్చే యువత పరిస్థితి ఇంకా దారుణం. చదువుకోలేక ఆ ప్రాంతంలో ఉపాధి దొరక్క సౌత్కి వలస వస్తూ ఉంటారు. నా అనుభవంలో నేను ఒక భయంకరమైన సంఘటన విన్నాను. నేను 2 సంవత్సరాల క్రితం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఒక 50 మంది బీహార్ యువకులు వచ్చారు. మాటల మధ్యలో వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు. బీహార్లో మా అందరిపైన మర్డర్ కేసులు ఉన్నాయని, అవి తప్పించుకోవడానికి మా ఎమ్మెల్యే మాకు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ పని మీద ఇక్కడికి పంపించారని చాలా అమాయకంగా చెప్పారు. ఆ పని ఎవరి కోసం చేస్తారని వాళ్ళను అడిగితే మా ఎమ్మెల్యే కోసమే చేస్తామని, మేము బీహార్లో ఉంటే మా ఎమ్మెల్యే మమ్మల్ని బాగా చూసుకుంటారని, ఆయన చాలా మంచోడని, మా చేతికి వెపన్ కూడా ఇస్తాడని చెప్పుకొచ్చారు. ఇది విన్నాక నాకు ఏం మాట్లాడాలో అర్థం కూడా కాలేదు. నార్త్లో రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి పేద ప్రజలను అమాయకులను చేసి వాడుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. అవిద్య, నిరుద్యోగం, విపరీతమైన సోషల్ మీడియా వాడకం, సమాజంలో ఉన్న ఒక మెటీరియలిస్టిక్ ఆలోచన విధానం అధీనంలో యువత ట్యూన్ అయిపోయింది. వీళ్ళు నేరగాలు కాదు, బాధితులు. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ఒక సవాల్ లాంటిది. ఒక సుదీర్ఘమైన ప్రయత్నం తర్వాతే మార్పు సాధ్యమవుతుంది. సోషల్ మీడియా విచ్చలవిడితనాన్ని అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లల మెదళ్లలో ఆడవాళ్ల పట్ల చులకనాభావం కలిగే విధంగా పోస్టులు పెట్టి రీల్స్ చేసే వాళ్ళను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. మాదక ద్రవ్యాల విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఒక కౌన్సిలింగ్ లాగా శాస్త్రీయమైన పద్ధతిలో వాటికి సంబంధించిన పాఠ్యాంశాలను సిలబస్లో చేర్చాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అశ్లీలతను, విచ్చలవిడితనాన్ని నియంత్రించాలి. ఇవన్నీ శాశ్వత పరిష్కారాలు కాకపోయినా ప్రయత్నాలు కాబట్టి కొంతవరకు మార్పు ఉండొచ్చు. అన్నింటికంటే తల్లిదండ్రులపైనే పిల్లల ప్రవర్తన, తీరు ఆధారపడి ఉంటుంది. దేశంలో ఉన్న మొత్తం యువత ఇలాగే ఉందని నేను అనటం లేదు, కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాల్లో ఎక్కువగా పాల్గొంటుంది మాత్రం యువతే. ఇది ఈనాటి టాపిక్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్విక్ అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.